హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పొదరిల్లు సీరియల్ టుడే ఎపిసోడ్లో ఏం జరిగింది అంటే, ఇక ప్రతాప్ ఎవరో కాదు, నారాయణకి చిన్ననాటి స్నేహితుడే అనే విషయాన్ని మాత్రం అందరికీ తెలిసిపోయింది. ఇక ఏ విధంగానో తెలుసుకుందాం ఫ్రెండ్స్. తెలుసుకోవాలంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, చివరి వరకు చూసేసేయండి. అయితే పొదరిల్లు సీరియల్ టుడే ఎపిసోడ్లో ఏం జరిగింది అంటే, మహాలక్ష్మితో గొడవ పడటం వల్ల ఇక తన ఫేస్ అయితే కేశవ్ అయితే చూపించుకోడు, పారిపోతూ అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు. ఇక మధ్యాహ్నం భోజనానికి వచ్చిన మహాన్ చూసి కూడా కేశవ్ పారిపోతే పారిపోని ఎక్కడికి వెళ్ళినా రాత్రి ఇంటికే కదా వస్తాడని మహా అయితే ఆట పట్టిస్తుంది. ఇక కన్నా మహా ఇద్దరు కలిసి భోంచేస్తారు. మనిద్దరిని ఆమ్లెట్ వేసుకోమని పెద్దన్నయ్య చెప్పాడని కన్నా చెప్తాడు. నాకు రాదుగా అంటుంది మహా. నేనున్నాగా చకచక ఆమ్లెట్ వేసేస్తాను కన్నా అనేసి ఇక మహా చేసేసరికి మహాకి రాదని తెలిసిపోతుంది కన్నాకి. అయితే ఇక అప్పుడు కన్నా ఇలా చెప్తాడు, అమ్మ చనిపోయింది వదిన ఊహ తెలియకముందే. అప్పటి నుంచి మా అందరినీ కంటికి రెప్పలా మా పెద్దన్నయ్య చూసుకుంటున్నాడు. ఎవరిని ఏ పని చేయనివ్వడు. ఇదిగో ఇన్నాళ్ళకి దేవత లాంటి వదిన మా ఇంట్లో అడుగుపెట్టింది. నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటాడు. ఈ మాటలకి మహా చాలా ఏడుపు వస్తుంది. ఇక మరోవైపు మహాకి గిఫ్ట్ ఇచ్చి సారీ చెప్దామని కేశవ అనుకుంటాడు. దీంతో తన అసిస్టెంట్ తీసుకొని గిఫ్ట్ షాప్కి వెళ్తాడు. అయితే అదే షాప్కి ఫ్రెండ్కి బర్త్డే గిఫ్ట్ కొనడానికి శైలజ కూడా వస్తుంది. సోషల్ మీడియాలో ఫేమస్ అయిన శైలజ చూడవే ఇక్కడ నన్ను చూసి నా ఫాలోవర్స్ సెల్ఫీలు అడుగుతారని బిల్డప్ కొడుతుంది. అయితే కేశవ డైరెక్ట్గా శైలజ దగ్గరకు వచ్చి మంచి గిఫ్ట్లు చూపించండి అంటూ అడుగుతాడు. ఏంటి నీ ముఖాన్ని నేను సేల్స్ గల్లా కనిపిస్తున్నానా, నేను కస్టమర్ని అని శైలజ గట్టిగా మాట్లాడుతుంది. ఇక శైలజ ఏదో గిఫ్ట్ చూస్తుండగా అది తన చేతిలో పగిలిపోతుంది. ఇది కేశవ గమనిస్తాడు. శైలజ నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కేశవ మధ్యలో ఉండటం వల్ల తనే పగలగొట్టేసని షాప్ ఓనర్ అయితే ఇరిగించి రివెంజ్ తీర్చుకుంటాడు. ఇక మొత్తానికి ఏం చేస్తాడు అంటే ఒక కప్పు కొనుక్కొని ఇంటికి తీసుకొస్తాడు కేశవ్. మహాన్ చూడగానే మళ్ళీ అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటాడు. ఏమైందిరా మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదంట అని మాధవ్ అడిగితే, అదే పెద్ద నా ముఖం చూడగానే ఏదో దెయ్యాన్ని చూసినట్టు పారిపోయాడు, ఇదిగో ఇప్పుడే రావడం అని అంటుంది మహా. ఇంతలో ఇదిగోనండి అంటూ గిఫ్ట్ ఇస్తాడు కేశవ్. ఏంటి మీరు గిఫ్ట్లు కూడా ఇస్తారా అని వెటకారంగా అడుగుతుంది మహా. ఈ మాటతో ఆది కన్న చేతిలో పెట్టేసేసి కేశవ్ లోపలికి అయితే వెళ్ళిపోతాడు. ఓపెన్ చేసి చూడగా అందులో కప్పు ఉంటుంది, కాఫీ కప్ ఉంటుంది. చూసావురా వాడికి లేడీస్కి ఎంత గిఫ్ట్ తీసుకోవాలో తెలియదని చక్రి నవ్వుతాడు. దీనిలో ఏముంది, ఈ గిఫ్ట్ చాలా బాగుంది, నాకు నచ్చిందని తెలిసిన వాళ్ళకి చెప్పు కన్నా అనేసి వినపడాలా చెప్పేస్తాడు. ఇంకా మరో ప్రక్క బిజినెస్ ప్రాబ్లమా అని ప్రతాప్ అయితే అడుగుతాడు తన కొడుకుని. కాదు నాన్న అంటే మరి ఏమైందిరా అంటే, మహా ఉంటున్న ఇల్లు అందులో ఉన్న మనుషులు గురించి నేను అంతా కనుక్కున్నాను. రేపో మాపో కూలిపోయే ఇల్లంట. పైగా అందులో మహా తప్ప మరో ఆడవాళ్లే లేరంట. ఆ డ్రైవర్ గాడి తండ్రి ఒక హంతకుడంట. ఇల్లు వివాదంలో కోర్టులో కూడా ఉందంట. దాని మీద వాళ్ళ అత్త పెద్దనాళ్ళని కేసు వేశారంట. అలాంటి ఇంట్లో ఇది ఉంటుందని ఆది అంటాడు. ఈ మాటలు వినగానే లలిత కంగారు పడుతుంది. అసలు ఇది అక్కడెందుకు ఉంటుందిరా అని బాధపడుతూ ఉంటాడు ప్రతాప్. అయితే ఇక మరోవైపు దోమలపై చాలా బాధపడుతూ కూర్చున్న మహాలక్ష్మికి ఇంట్లో ఉన్న బ్యాట్లు మస్కిటోలు అన్నీ మహా చేతికి ఇస్తాడు. అయితే నాకు ఇవన్నీ వద్దు కానీ మీ ఆఫీస్లో ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తారా, లేదా మీ అన్నయ్య ఆర్కిటెక్ట్ కదా అక్కడైనా జాబ్ ఇప్పించండి అని అడుగుతుంది. వామ్మో నేను చెప్పిన అబద్ధాలే నాకు కొంప ముంచుతున్నాయని చక్రి ఏం చేయాలో తెలియక సరే ఓకే నేను చూస్తాలే అని అంటాడు. ఇక ఇల్లంతా వెతికినా ఒక దోమల బ్యాట్ కూడా లేదంటూ అని మిగిలిన వాళ్ళందరూ వెతుకుతూ ఉంటారు. ఇందులో మహా వచ్చి నాకు ఈ బ్యాట్ వద్దు తీసుకోండి అని చక్రి చేతికి ఇస్తుంది. సో చక్రిని తమ్ముళ్ళు ఇద్దరు సరదాగా గట్టిగా కొట్టేస్తారనమాట. ఇంతలో ప్రతాప్ అయితే తన కొడుకు చెప్పిందంతా విని ఆది, ఏంటి నా కూతురు అలాంటి ఇంట్లో ఉంటుందా, ఎంతలా పెరిగింది, ఇంత కోటేశ్వరాల ఇంట్లో పెరిగి ఎవరూ లేని అనాథలాగా ఒక ఆడదిక్కు లేని ఆ ఇంట్లో ఎలా ఉంటుంది, ఆ మనుషుల దగ్గర ఎలా బ్రతుకుతుంది, తనకు వంట చేయడం కూడా రాదే, ఏ పని చేత కాదు, అలాంటిది ఆ ఇంట్లో ఎలా బ్రతుకుతుంది, ఇన్ని రోజులు ఎలాగుంది,
అసలు ఒకసారి నేను చూడాలి, అసలు మహా ఏం చేస్తుంది, ఎలా ఉంటుంది, నా మనసంతా మహాలక్ష్మి ఏం చేస్తుందనే బాధ. తను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినక్కడి నుంచి నా మనసులో లేదు. ఎక్కడైనా సంతోషంగా ఉంటే సంతోషపడతారు ఏ తల్లిదండ్రులైనా. ఇలా కూతురు బాధపడుతుంది అంటే ఏ తల్లిదండ్రులైనా హ్యాపీగా ఎందుకుంటారు. నేను ఒకసారి వెళ్ళి మహాలక్ష్మి ఎలా ఉందో చూసొస్తానని ప్రతాప్ అయితే ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి మహాలక్ష్మి ఉంటున్న ఇంటికి వస్తాడు. అది కూడా దొంగచాటుగా మహాలక్ష్మి ఏం చేస్తుందా ఏంటా అనేది అంతా చూస్తాడు. అది గమనించిన ప్రతాప్ మార్నింగే స్నానం చేసి బట్టలన్నీ ఆరేస్తూ ఉంటుంది మహాలక్ష్మి. అప్పుడే అక్కడికి వచ్చిన ప్రతాప్ చూసి షాక్ అవుతాడు. ఏంటి మహాలక్ష్మి బట్టలు ఉతుకుతుంటుందా, ఎంత మహారాణిలాగా బతికింది మా ఇంట్లో, ఇక్కడ చూస్తే ఇలా ఉందా, అసలు ఆ ఇల్లు ఏంటి, అసలు ఆ నీట్నెస్ లేదు, ఒక బాత్రూమ్ కూడా లేదు, అసలు ఎలా ఉంటుంది, ఆ ఇల్లు చూస్తే చాలా చిన్నగా ఉంది, మా వాచ్మెన్కి కొంచెం బ్రహ్మాండంగా ఇల్లు ఉంది కదా, ఈ ఇంట్లో ఎలా ఉంటుంది అని ప్రతాప్ బాధపడుతూ ఉంటాడు. అయితే అక్కడికే నారాయణ వస్తాడు. బయటే కూర్చున్న నారాయణ చూసి ప్రతాప్, ఏంటి ఈయన నారాయణలాగా ఉన్నాడు, ఇతను నా చిన్ననాటి స్నేహితుడు కదా, ఇక్కడ ఉన్నాడేంటి అనేసి ప్రతాప్ వచ్చి ఇక నారాయణతో మాట్లాడతాడు. ఎవరండి అంటే, నేనెవరో కాదు మీరెవరో చెప్పండి అని అడిగితే, ఇదే నా ఇల్లు, నా ఇంటికి వచ్చి మీరెవరని నన్ను అడుగుతారేంటి అనేసి ప్రతాప్ని అడుగుతాడు నారాయణ. అరే నన్ను గుర్తుపట్టలేదేరా అంటే, మీరెవరో నాకెలా తెలుస్తుంది అంటే, అంతేలే ప్రాణ స్నేహితులు ఎలా మర్చిపోతారా మీరు అని ఈ విధంగా అంటాడు ప్రతాప్. నేనురా ప్రతాప్ని, నీ చిన్నప్పుడు నువ్వు నాకు ఎంతో సహాయం చేసావు కదా, నేనురా అని ప్రతాప్ వచ్చి నారాయణ అడగానే, అరా ప్రతాప్ నువ్వా, ఎంత మారిపోయావురా, అసలు అప్పుడు ఎలా ఉండేవాడివి, ఏమీ లేని అనాథలాగుంటే నేనే కదరా బుక్స్ అని పెన్స్ అని అన్నీ కొనిపెట్టి నేను ఎంతో చదివించాను, ఇప్పుడు ఏం చేస్తున్నావురా, ఎక్కడున్నావు, ఇన్ని రోజులు కనిపించలేదేంటి అనేసి ఈ విధంగా చెప్తాడు. ఇద్దరూ చక్కగా మాట్లాడుకుంటారు. మన ఇద్దరం కలిసి చదివిన రోజులు ఇవన్నీ బాగా గుర్తుకొస్తున్నాయి, నువ్వేంటి ఇలాగా, ఎంతో ఆస్తున్న నీకు నువ్వు ఈ విధంగా ఈ ఇంట్లో ఉండడం ఏంట్రా అనేసి ప్రతాప్ నారాయణ అడుగుతాడు. అవునరా, కొన్ని కారణాల వల్ల మా ఆస్తులన్నీ అమ్ముకొని నేను ఈ విధంగా ఉండాల్సి వచ్చింది, నా భార్య పోయిన కానుంచి ఆ లక్ష్మీదేవి పోయినట్టే అనిపించింది, ఇక నేను ఒంటరివాడిని అయ్యాను, ఏదో మనిషిని బ్రతుకుతున్నానని నారాయణ చెప్తాడు. నువ్వు అలా అనకురా, నేను ఉన్నాను కదా అని ప్రతాప్ అంటాడు. నువ్వేంటి ఇలా వచ్చావు అని ప్రతాప్ని అడుగుతాడు నారాయణ. నువ్వు నీ కోడలుగా తెచ్చుకున్న మహాలక్ష్మి ఎవరో కాదురా, మా ఇంటి మహాలక్ష్మిని మీ ఇంటికి తెచ్చుకున్నావు అంటాడు. ఏంటి మహాలక్ష్మి నీ కూతురా? అవునరా నా కూతురే, మహాలక్ష్మి నా కూతురే, చక్రిని ప్రేమించి పెళ్లి చేసుకొని మీ ఇంటికి వచ్చింది, నేను ఇంకెవరింటికి వచ్చిందా ఎలా ఉంటుందా అనేసి నేను ఇక్కడికి వచ్చాను, తీరా చూస్తే నీ ఇంట్లో కోడలుగానే అయ్యింది, నాకు తెలియదు ఎవరో ఆటో డ్రైవర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది అని తెలుసు కానీ నీ ఇంటికి వచ్చిన సంగతి నాకు తెలియదు అంటూ ఈ విధంగా సమాధానం అయితే ఇస్తాడు. అయితే చాలా సంతోషంరా, ఇన్ని రోజులు లక్ష్మీదేవి వెళ్ళిపోయింది, నా భార్య వెళ్ళిపోయింది, ఆడదిక లేదు ఎలా అనుకున్నాను, మహాలక్ష్మి లాంటి మీ అమ్మాయిని నా ఇంటికి పంపించావు, మా ఇల్లు ఇప్పుడు కళకళలాడుతూ సంతోషంగా ఉందిరా అంటూ ఈ విధంగా అయితే సమాధానం ఇస్తాడు. అయితే పద ముందు మన ఇంటికి వెళ్ళిపోదాం పద, అసలు ఇక్కడేంటి ఇలా ఉంటున్నావు అనేసి సమాధానం అయితే చెప్తాడు. అప్పుడు ప్రతాప్ అయితే సరే నేను మళ్ళీ వస్తాననేసి ప్రతాప్ అంటుండగా, వద్దు ఉండు దా, ఒక 2 రోజులను మా ఇంట్లో ఉండు అనేసి నారాయణ అయితే చెప్తాడు. సరే ఉంటాను అంటూ ప్రతాప్ అయితే చెప్తాడు. అయితే మహాలక్ష్మిని చూసి మహాలక్ష్మి, నాన్న డాడీ మీరు వచ్చారా, ఏంటి డాడీ సడన్ సర్ప్రైజ్, మీరు వస్తారని కల్లో కూడా ఊహించలేదు, ఏంటి నా కోసం వచ్చారా అని అనగానే, అవునమ్మా నీకోసమే వచ్చాను, నిన్ను చూడ్డానికి, నువ్వు ఎలా ఉన్నావా అని చూడ్డానికి వచ్చాను అని చెప్పంగానే, నేను చాలా బాగున్నాను డాడీ, నాకు అంతా హ్యాపీగానే ఉంది ఇక్కడ అని చెప్పంగానే, ఈయనేనా మీ మావయ్య గారు అంటే, అవును మా మావయ్య గారు, ఈయన ఎవరో కాదు నా ప్రాణ స్నేహితుడమ్మా, మేమిద్దరం చిన్ననాటి స్నేహితులం, ఇప్పుడు ఇలా ఉండిపోయాం, నీ దయ వల్ల అని మళ్ళీ కలుసుకున్నామంటూ ఈ విధంగా అయితే సమాధానం ఇస్తాడు ప్రతాప్.
సో ఈ విషయం తెలుసుకున్న మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, మీ ఇద్దరు ప్రాణ స్నేహితులా? ఇంతవరకు మీరు ఇక్కడ ఉన్నారని తెలీదా? అవును, మాకు తెలీదమ్మా. ఇప్పుడే మీ అన్నయ్య చెప్పాడు, మహాలక్ష్మి ఇలా ఇంట్లో ఉంటుంది, అసలు అబ్బాయిలేనంట, అమ్మాయిలు లేరంట, ఇంత ఘోరంగా ఎలా ఉంటుందా అనేసి నేను చూడడానికి వచ్చాను. ఇక్కడ చూస్తేనేమో నాకు నారాయణ కనిపించాడు, నా ప్రాణ స్నేహితుడు. సో నా ప్రాణ స్నేహితుడు వల్ల నేను నువ్వు ఇంట్లో ఉన్నావని తెలుసుకున్నాను. చాలా మంచి వ్యక్తి అమ్మ నారాయణ. కానీ కొన్ని కారణాల వల్ల చాలా ఆస్తున్న వీళ్ళు ఒక్కసారిగా ఈ విధంగా అయిపోయాడు. మనకేమీ లేదు ఫస్ట్ అయితే, ఇప్పుడే కొంచెం కొంచెంగా సెట్ అయ్యాము అంటూ ఈ విధంగా సమాధానం ఇస్తాడు ప్రతాప్. ఆ మాటలకి చాలా సంతోషపడుతుంది మహాలక్ష్మి. ఎలా అయితే నేను ఒక మంచి ఇంటికి వచ్చాను, ఆత్మీయతలు అనుబంధాల మధ్యలో నేను వచ్చాను, నేనంటే వీళ్ళందరికీ ఎంతో అభిమానం, నన్ను ఒక మాట అనరు, నన్ను ఒక మహారాణిలా చూసుకుంటున్నారు అంటూ సమాధానం ఇస్తుంది మహాలక్ష్మి. సరే అమ్మా, నేను ఒక మంచి ఇల్లు చూసి మీ అందరికీ చక్కగా అందరికీ ఉద్యోగాలు ఇచ్చి మిమ్మల్ని అందరినీ సెటిల్ చేస్తాను అంటూ ప్రతాప్ అయితే ఈ విధంగా సమాధానం ఇస్తాడు. ఆదికి చెప్పి మీ మరుదులందరికీ మంచి జాబ్ ఇప్పించి నీకు కూడా ఒక మంచిగా లైఫ్ సెటిల్ అయ్యేటట్టు నేను చేస్తాను అంటూ ప్రతాప్ అయితే మహాలక్ష్మి మాటిస్తాడు. చూసారు కదా ఫ్రెండ్స్, తన ప్రాణ స్నేహితుడు వల్ల అయితే మళ్ళీ మహాలక్ష్మి ప్రతాప్ అయితే కలిశారు. మరి ఇది కంటిన్యూ అవుతుందా లేదా అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్. ఆదికి తెలిస్తే ఊరుకుంటాడా లేదా అనేది కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాల్సిందే. పొదరిల్లు సీరియల్ టుడే ఎపిసోడ్ గురించి కానీ, పొదరిల్లు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతోంది ముందుగా తెలియాలంటే ఫ్రెండ్స్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ని క్లిక్ చేసేయండి. ప్రతాప్ నారాయణ ఇద్దరు ప్రాణ స్నేహితులు, వీళ్ళిద్దరూ కలిసే ఉంటారు అన్న విషయం తెలుసుకున్న ఆది మరి అంగీకరిస్తాడా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.